సినిమా ఓవరాల్‌గా మంచి గూస్ బంప్స్ ఉన్నాయి సినిమా. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా లాగ్ అంటారు కానీ లాగ్ ఏం లేదు భయ్యా, చూడొచ్చు బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏది? ఫైట్స్ భయ్యా వేరే లెవెల్ ఉన్నాయి. ఫ్లైట్స్ స్లో మోషన్ ఫైట్స్ బాగుంది సినిమా. సునీల్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉన్నది. మొత్తానికైతే సుధీర్ బాబు అయితే ఒక కొత్త లుక్లో కనిపించిండు. ఆయన బాడీ కట్అవుట్ వేరే లెవెల్ ఉంది. సినిమా బాగుంది భయ్యా. మైనస్ ఏమన్నా? మూవీలో మైనస్ ఏమన్నా? మైనస్ అంటే ఏం లేదు భయ్యా, బాగుంది సినిమా, చూడొచ్చు. మీరు చూస్తే అర్థమవుతుంది భయ్య, అంతే. రొటీన్ స్టోరీ ఏం లేదు, కొత్త లుక్లు ఉన్నది. ఇక చెప్పుడు కంటే మీరు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది భయ్య. ఫైట్ సీన్సే బాగున్నాయి. ఇప్పుడే సినిమా చూసాం బ్రో, హరో మహారాజ్ చాలా బాగుంది. మెయిన్ మనకి కేజీఎఫ్ ఫ్లేవర్, ఒక ఆచార్య, ఒక సలార్ ఫ్లేవర్ అయితే వచ్చింది సినిమాలో. సుధీర్ బాబు కొత్త లుక్ అయినా సరే, కొత్త యాక్టింగ్ అయినా చాలా చాలా బాగుంది. ఏంటంటే మెయిన్ మన మాఫియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ ఓజీ లాగా చూసినట్టు అనిపించింది మనకు సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి మన సినిమాని ముందు పూజ చేయాలని కోరుకుంటున్నాను. లాగ్ ఏం లేదు బ్రో, అది మనకి ఎట్లా అంటే మన యూత్కి, మన గ్యాంగ్స్టర్స్కి వీళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రెగ్యులర్ స్టోరీ ఏం లేదు, అంటే ఫైట్స్ కొంచెం రెగ్యులర్ ఉన్నాయి కానీ స్టోరీ కంటెంట్ మాత్రం వేరే. ఎందుకంటే గన్స్ చేయడం అనేది కొత్తగా చూపించారు. గన్స్ అంటే చాలా మంది ఏమో పెద్ద పెద్ద మాఫియా గన్స్ ఇట్లా బిల్లా సినిమా లాగా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గన్స్తోనే, అంటే అప్పుడు ఓల్డ్ కంటెంట్తోనే అట్లా తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అందరూ కూడా. సునీల్ గారు బాగుందండి, మన పుష్ప గుర్తొచ్చారు మాకు. చాలా అంటే చాలా బాగుంది. రాయలసీమ స్లాంగ్లో సుధీర్ బాబు గారి యాక్టింగ్ కానీ, ఆ మాస్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు తీశాడు, సమ్మోహనం కానీ, ప్రేమ కథా చిత్రం కానీ. ఈ సినిమాలో ఒక గ్యాంగ్స్టర్గా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. స్టోరీ అసలు ఆయనకి ఇచ్చిన ఒక ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్లైమాక్స్ వరకు అయితే త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. చాలా చాలా ఎంటర్టైన్మెంట్లో తీశారు సునీల్ గారి క్యారెక్టర్ కానీ. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ 30 years బ్యాక్ రాయలసీమ స్లాంగ్ అనమాట. మెయిన్ చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు ఒక గ్యాంగ్స్టర్గా ఇప్పుడు దాకా ఈ ఎలివేషన్, ఈ క్యారెక్టరైజేషన్ చేయలేదు సుధీర్ బాబు గారు. చాలా చాలా కొత్తగా ఉంటుంది సుధీర్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే. అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఒక మెసేజ్ ఉంది, అలాగే ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే అంటే చెప్పకూడదు, రివీల్ చేయకూడదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఈ సుధీర్ బాబు గారు స్టోరీ అనమాట. లాగ్ ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది. కామెడీ లేదు, అది ఒక గ్యాంగ్ స్టార్ పక్కన ఉండే స్టోరీ క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. మెయిన్ మ్యూజిక్ అయితే చేతన్ భరత్ గారు అయితే చాలా చాలా బాగా ఇచ్చారు. ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ అన్న, అంతకుమించి ఏం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.